ఇక ఏపీలో కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ సెమీ రింగ్ రోడ్డు. ఆ రూట్‌ల్లోనే 6 వరుసలుగా ఆ ప్రాంతం రూపురేఖలు కూడా మారనున్నాయి. ఇక విశాఖపట్నం నగరాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాదు తరహాలో విశాఖలో సెమీ రింగ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. 85 కిలోమీటర్ల మేర 6 వరుసలుగా ఈ రింగ్ రోడ్డు ఉండనుంది. ఇక రాంబిల్లి నుంచి భోగాపురం వరకు అర్ధ చంద్రాకారంలో దీనిని నిర్మించాలని యోచిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన ప్రణాళికలను వీఆర్డీఏ సిద్ధం చేస్తుంది. ఇక త్వరలోనే విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇక విశాఖపట్నం నగరాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఇక ఈ క్రమంలో విశాఖపట్నం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటుంది. పట్టణ రవాణా, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల ఏర్పాటు, గృహ నిర్మాణం వంటి రంగాలలో విశాఖపట్నంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతుంది. ఇక ఈ క్రమంలోనే విశాఖ నగరానికి మణిహారంగా నిలిచేలా సెమీ రింగ్ రోడ్డు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగునూరు నారాయణ ఈ విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు తరహాలో విశాఖలో సెమీ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు నారాయణ వెల్లడించారు. అలాగే విశాఖపట్నం మెట్రో నిర్మాణ పనులను కూడా అక్టోబర్ నెల నుంచి మొదలు పెట్టనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖ మెట్రోకి సంబంధించి డబుల్ డెక్కర్ మెట్రో కింద కేంద్రానికి డిపిఆర్ ఇచ్చినట్లు వివరించారు. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను వచ్చే ఏడాది అంటే ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామని నారాయణ తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానంగా 22 రోడ్లు ప్రతిపాదించామని, అందులో 15 రోడ్లు పూర్తవుతున్నాయన్నారు. 115 రోజుల్లో మిగిలిన రోడ్లన్నీ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇక మరోవైపు ఏపీ రాజధాని అమరావతిలో రింగు రోడ్డు నిర్మాణం తలపెట్టిన సంగతి తెలిసిందే. అమరావతి రింగు రోడ్డు తరహాలో విశాఖలోనూ రింగు రోడ్డు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అయితే సముద్రం, కొండలు అడ్డంకిగా ఉన్న నేపథ్యంలో విశాఖలో సెమీ రింగు రోడ్డు నిర్మించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇక ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. మరోవైపు విశాఖ మధ్య నుంచి నేషనల్ హైవే వెళ్తుంది. అలాగే విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు కేంద్రం కోస్టల్ కారిడార్ ప్రతిపాదన చేసింది. దీంతో సగం రింగు రోడ్డు ప్లానింగు జరిగినట్లేనని అధికారులు చెబుతున్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి నుంచి తాళ్లపాలెం, అనకాపల్లి కొత్త వలస మీదుగా విజయనగరం నుంచి భోగాపురాన్ని కలుపుతూ మిగతా సగం రింగు రోడ్డు నిర్మించాలని వీఎంఆర్డీఏ అధికారులు భావిస్తున్నారు. ఇక అనకాపల్లి, విశాఖపట్నాలతో కలవకుండా వీటిపై నుంచి విజయనగరం మీదుగా భోగాపురం వరకు అర్ధ చంద్రాకారంలో ఈ రింగు రోడ్డు నిర్మించాలని ఆలోచన చేస్తున్నారు. 6 వరుసలుగా మొత్తం 85 కిలోమీటర్ల మేరకు ఈ సెమీ రింగు రోడ్డు నిర్మించాలని వీఎంఆర్డీఏ భావిస్తుంది. అనకాపల్లి, పెందుర్తి, ఆనందపురం మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఈ సెమీ రింగ్ రోడ్డు వస్తుందని వీఎంఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఇక సెమీ రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన అనైన్మెంట్తో పాటుగా రింగ్ రోడ్డు పొడవు, వెడల్పు, నిర్మాణానికి అవసరమైన భూములు, వంతెనలు వంటి అంశాలపై అధ్యయనం చేసి రిపోర్టు తయారు చేయడానికి వీఎంఆర్డీఏ ఇప్పటికే కన్సల్టెంట్లను ఆహ్వానించింది.